హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మా పాప పుట్టినరోజు అండి. ఇంకా మా పాపకి ఎంతో ఇష్టమైనటువంటి ఫ్రూట్ సలాడ్ అయితే తయారు చేస్తున్నాను. ఇదిగోండి, దానికి నా దగ్గర ఏవైతే అందుబాటులో ఉన్నాయో ప్రస్తుతానికి ఇంట్లోని ఆ ఫ్రూట్స్ తోటైతే నేనైతే ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా ఏమీ తెప్పించలేదండి, ఉన్న వరకు అయితే చేస్తున్నాను. దాంట్లోకి నేను తీసుకున్నవి ఏంటంటే కర్బూజా తీసుకున్నాను, అలాగే ఒకటి దానిమ్మకాయ, 2 యాపిల్, బ్లాక్వి గ్రేప్స్ వచ్చేసి ఒక ఇన్ని తీసుకున్నాను, అలాగే గ్రీన్ కలర్ కూడా తీసుకున్నా. ఇంతేనండి, వీటితో అయితే చేస్తున్నాను. ఇవన్నీ సన్నగా కట్ చేసేసుకోవాలి. ఈ లోపు అయితే నేను ఫస్ట్ అయితే పాలైతే పొయ్యి మీద పెట్టేసేసుకుంటాను. కూడా ఉంది. ఇప్పుడైతే ముందైతే పాలైతే కాగబెట్టేసేసుకుంటానండి. చక్కగా పాలు మరిగేలోపు ఇవైతే సన్నగా కట్ చేసేసుకుంటాను ముక్కలు. అలాగే ఈ వీడియో మొదటిసారి ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే చూసిన వాళ్ళందరూ మా పాపను అయితే బ్లెస్ చేయండి. ఇంకైతే ఇవైతే చక్కగా కట్ చేసేసుకుంటాను. ఇదిగోండి, అన్నీ అయితే కట్ చేసేసుకున్నాను. ఈ యాపిల్ అయితే వేసే ముందుగా కట్ చేసుకోవచ్చు, కలర్ చేంజ్ అవుతుందని అలా ఉంచేసాను అనమాట. పాలైతే మరిగినాయండి. ఇప్పుడు మనం తీపికి తగ్గట్టు మనం ఎక్కువ స్వీట్ తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం వేసిన పళ్ళు మొత్తం కొంచెం తీపిగానే ఉంటాయి కాబట్టి చూసి అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కొంచెం మరీ ఓవర్ స్వీట్ కాకుండా లైట్గా స్వీట్ ఉండేటట్టు అయితే పంచదార అయితే వేసేసుకుంటున్నాను. సరిపోతుందండి. ఒక 3 స్పూన్లు ఉంటుంది, పెద్ద స్పూన్లో ఒక 3 స్పూన్లు వరకు ఉంటుందండి పంచదార. 3 స్పూన్లు అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోవాలి. కరిగిపోయే లోపు మనకి కొంచెం చిక్కదనం అనేది రావాలి కాబట్టి దీంట్లోకి అయితే కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. కస్టర్డ్ పౌడర్ అయితే ఒక 2 స్పూన్స్ వరకు అయితే నేను ఈ గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. ఇది మీరు పాలతోటైనా కలుపుకోవచ్చు, నీళ్లతోటైనా కలిపేసి దాంట్లో అయితే మనం వేసేసుకోవచ్చు. నేనైతే నీళ్లతోటే కలుపుతున్నానండి, పాలతోటి ఏం కలపట్లేదు. ఇదిగోండి, ఒక 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ అయితే వేసేసుకున్నాను. దీంట్లోని కొంచెం నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపేసేసుకోవాలి. ఉండలు అనేది ఉండకూడదు, ఉండలు లేకోకుండా చక్కగా కలిపేసేసుకొని ఆ మరుగుతున్న పాలల్లోని వేసేసుకోవాలి. ఈ లోపు మనకి ఇది కలుపుకునే లోపు పంచదార మనం ముందుగా వేసాం కదా, ఆ పంచదార మొత్తం కూడా కరిగిపోతుంది. ఇదిగోండి, ఇలా అయితే కలిపేసేసుకోవాలి. కలిపేసేసుకొని ఒకసారి పంచదార అయితే కరిగిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకుంటాను. కరిగిపోయిందండి పంచదార కూడా మొత్తం. మనం డైరెక్ట్గా అలా వేసి వదిలేసుకోకుండా ఇది పోసుకుంటూ మనం కలుపుకోవాలి నీట్గా. అప్పుడు అనేది ఏంటంటే మనకు వేసిన తర్వాత కూడా ఉండలు కట్టుకోకుండా ఉంటుంది. సిమ్లో పెట్టేసేసుకొని మరుగుతున్న పాలలో కొంచెం కొంచెంగా వేసుకొని కలిపేసేసుకోవాలి. ఇది మనం కలుపుతూ ఉంటే కొంచెం లైట్గా చిక్కబడిద్దండి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్న పాలు ఇవైతే పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అయితే ఇవి నేను కట్ చేసుకున్న ఈ ఫ్రూట్స్ అన్ని మొక్కలు మొత్తం దాంట్లో వేసేసి ఒక 10 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకుంటాను. చక్కగా కూల్ అవుతుంది. కూల్ అయినప్పుడు హ్యాపీగా మనం తినడమేను. ఇంకా ఫస్ట్ అయితే దీన్ని అయితే చల్లారి పెట్టేసేసుకుంటాను. కాచుకున్న పాలు అయితే చల్లగా అయిపోయాయి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటాను. ముందుగా ఈ కాచుకున్న పాలు ఈ గిన్నెలో అయితే పోసేసుకుంటున్నాను. ఇది ఐస్ క్రీమ్ బాక్స్ అండి, ఈ బాక్స్లో అయితే పోసేసుకుంటున్నాను మొత్తం. దీంట్లో ఎంత అయితే సరిపోయిందో అంత అయితే పోసేసుకుంటున్నానండి.
పోసేసుకొని దీంతో ఒకదాని తర్వాత ఒకటైతే వేసేసుకుంటాను. ముందుగా అయితే గ్రీన్ కలర్ ద్రాక్ష అయితే వేసేసుకుంటున్నా, కిస్మిస్. తర్వాత బ్లాక్ కలర్ కూడా వేసేసుకుంటున్నా. మీ దగ్గర ఫ్రూట్స్ ఏవి అందుబాటులో ఉంటే అవైతే వేసేసుకోవచ్చు, ఒకదాని తర్వాత ఒకటి. అలాగే కర్బూజా కూడా. అలాగే యాపిల్ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాం. చక్కగా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని అలా అలా సదిరేసుకోవడమే. పైనుంచి దానిమ్మకాయ గింజలు కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే స్పూన్తో కలిపేసేసుకుంటున్నానండి. స్లోగా ఇవి లోపలికి వెళ్ళేటట్టు కలుపుకుంటే సరిపోయిద్ది. ఒక్కసారి అలా కలిపేసేసుకొని మనం ఒక పావు గంట 20 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే ఇంకా అసలు సూపర్ అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది, సమ్మర్ స్పెషల్ అసలు రెసిపీ ఇదైతే. కానీ మా పాపకి ఇదంటే ఇష్టం అని చెప్పేసి ఈరోజు మా పాప కోసం అయితే ప్రత్యేకించి తయారు చేస్తున్నాను. ఇంకా మొత్తం ఇలా కలిపేసేసుకొని చూడండి ఎలా వచ్చిందో. మొత్తం ఇలాగైతే కలిపేసేసుకొని ఇప్పుడైతే ఒక్క పావు గంట 20 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకుంటాను. ఇప్పుడు ఇదైతే ఒక పావు గంట 20 నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి చల్లగా అయితే సర్వ్ చేసేసుకుంటాము. ఫస్ట్ అయితే డీప్లో పెట్టేస్తా. చల్లగా అయిందేమో ఒకసారి చూస్తానండి. చక్కగా కూల్గా ఉంది. ఇదిగోండి చూసారా, మనం ఇందాక వేసిన దాని మీద ఇప్పుడైతే కొంచెం చిక్కబడింది చూడండి. ఇలాగైతే ఉన్నప్పుడు చక్కగా ఒక గ్లాస్లోకి కానీ ఒక కప్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి అన్నీ ఇలా వేసేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. అన్ని ఫ్రూట్స్ అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి మనకైతే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముందైతే మా పాపకైతే టేస్ట్ చూపిస్తాను. ఫస్ట్ బుడ్డమ్మా దా దా, హ్యాపీ బర్త్డే తల్లి. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. నీకు చాలా ఇష్టం కదా. ఎలా ఉంది? తిను ముందు తిను. దా నాన్న చిన్నడా. ఎలా ఉంది? మింగు ఎలా ఉందమ్మా? బాగుందా? ఇంకొంచెం పెట్టనా? నీకు కప్పులో వేసి చేస్తాను. ఓకేనా? పెద్దన్న ఏడి పైన ఉన్నాడు, డాబా పైన. సరే, ఇలా అండి మనం ఇంట్లో కనుక చేసుకున్నట్టయితే ఇంటిలో పాది చాలా హ్యాపీగా అయితే తినచ్చు. ఇంతేనండి. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మా పాపని విష్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.